జై తెలంగాణ. పసిపాప ఏడిస్తే లాలిపాటై, నిద్రపోతే జోలపాటై, అలసిపోతే అమ్మపాటై, ఆకలేస్తే పోరుపాటై, అన్యాయానికై తిరుగుబాటై, జనం గోసను తీర్చ జనం పాటైంది. అమ్మల కల చెమట చుక్కల, కూలి రైతుల శ్రమను తీర్చా, కళాలు గలాలై గర్జించి జనం గోసను తీర్చ జనం పాటైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనం పాట కార్యక్రమం తరఫున టీఎన్ఎన్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళటి మన జనం పాట కార్యక్రమంలో తన గలంతో మిమ్మల్ని అందరినీ ఉర్రూతలొగించడానికి ప్రజా గాయకురాలు వానక్క కరీంనగర్ నుంచి మన స్టూడియోకి వచ్చిండ్రు. అట్లనే తన కలంతో కమనీయమైన పాటలను ఎన్నో రాసినటువంటి మధుర గాయకురాలు విష్ణుప్రియ గారు కూడా ఈనాటి మన జనం పాట కార్యక్రమంలో మిమ్మల్ని అలరించనున్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అక్క. జై తెలంగాణ. జై తెలంగాణ. ఎట్లున్నారు? బాగున్నారా? ముఖ్యంగా మా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలి. వానక్క గురించి చెప్పాలనంటే తను చిన్న వయసు నుండే ప్రజల కోసం, తన చుట్టూ ఉన్న సమాజం కోసం ఒక ఉద్యమ బాట బట్టి అలుపెరగని పోరాటం చేస్తూ, ఆ పోరాటంలో ఆ ఉద్యమాల్లో భాగంగా తనకు కాలుకు గజ్జె కట్టి తన గలమెత్తి గర్జించి ఆటపాటలతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో అనేక హింసలు, అనేక బాధలు ఎదురైనా కూడా ప్రజల కోసమే తన జీవితాన్ని, తన పాటను అంకితం చేసినటువంటి ప్రజాగాయకురాలు వానక్క. అట్లాంటి వానక్క ఇవాళ మరి ఏం పాడబోతున్నారు, మిమ్మల్ని ఏ రకంగా మీతో మాట్లాడబోతున్నారో తెలుసుకుందాం. వానక్క చెప్పండి, ముందు పాటతో మొదలు పెడతారా, మాటతో మొదలు పెడతారా? ముందుగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ టీఎన్ఎన్ ఛానల్ వారు నన్ను దీనికి పరిచయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా చెల్లె స్వర్ణ గారు కూడా యాంకరు, ఆమెకు కూడా నేను కళాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా 4.5 కోట్ల ప్రజలు ఇవాళ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు వారికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనేక రకాల మహిళలకు ఎన్నో బాధలు ఎదురవుతున్నాయి, ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ ఇప్పటి వరకు కూడా మహిళలకు న్యాయం జరుగుతలేదు. ఎన్ని రకాల పోరాటాలు చేసినా కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఎందుకంటే మహిళలందరూ ఒక తాటికొచ్చి మన బతుకుల కోసము ముందుకెళ్ళి మనకు న్యాయం కావాలని పోరాడాలి. అందరికీ నేను ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిద్దు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇది అమరుల త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ వచ్చింది. ముందుగా వాళ్ళకు జోహార్లు అర్పిద్దాం. వాళ్ళ విన ముందుగా ఒక పాట పాడి వినిపిస్తాం. తప్పకుండా. మీ పాట కోసం ఈరోజు మా టీఎన్ఎన్ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. ఇది అమరుల త్యాగాల ఫలిత తెలంగాణరా, ఈ అవని ఉన్నంత వరకు చెరిగిపోదురా, మరువబోకురా అమరత్వపు చిహ్నం, నువ్వు మరచిపోకురా అమరులకు లాల్ సలాం. ఇది తెలంగాణ 10 జిల్లాల తల్లుల ఎతరా, కన్న బిడ్డల పోగొట్టుకున్న కడుపు కోతరా, ఇది కడుపు కోతరా కన్నీటి చరితరా, ఇది కడుపు కోతరా కన్నీటి చరితరా. నెత్తురు ముద్దగా చేసి కడుపులో ఆయుసు పోసి 9 నెలలు మోసి సర్వసం దారబోసి, పురిటి నొప్పుల కోర్చి ప్రాణాలను పణం పెట్టి, నేను చచ్చిపోయినా గాని నా బిడ్డ బ్రతకాలంటది, రూపు చూసి మురిసిపోతది, బాధనంతా మరిసిపోతది, కన్నులరా చూసుకుంటది, ప్రాణములే చాదుకుంటది, చెట్టంతా కొడుకు ఇక బలై మట్టి పాలైపోతే గుండె పగులదా. ఇది తెలంగాణ 10 జిల్లాల తల్లుల ఎతరా, కన్న బిడ్డల పోగొట్టుకున్న కడుపు కోతరా.
కలువా కొయ్యవుంగా ఆ కలుపు తీసే కాడా ఫ్యాక్టరీ మిల్లుల్లా కూలి పని చేసే కాడా బిడ్డలను దలుసుకొని పని భారాన్ని మరచి పల్లె పొలి మేరా దాటి మెల్లగా ఇంటికి చేరి ఇంటి ముందు సందు లేక ఇరుగు పొరుగు చేనమ్ముడే తల్లి మనసు తల్లాడిల్లే కంట నీరు చెమ్మాగిల్లే ప్రాణమిచ్చి సాదుకున్న కొడుకు మరణ వార్త విని కుప్పగులిందా ఇది తెలంగాణ 10 జిల్లాల తల్లుల ఎదరా కన్న బిడ్డల పోగొట్టుకున్న కడుపు కోతరా కన్నీటి చెరితరా ఇది కడుపు కోతరా కన్నీటి చెరితరా అమ్మ నీడ వాసిన బిడ్డలు అమరులై నిలిచే తెలంగాణ తల్లి కొరకు సూర్యులయ్యే మెరిసే కన్నందుకు తల్లిదండ్రులకు కడుపు కోత పెట్టే ఎండ నాటి తెలంగాణ పురిటి నొప్పులు తీర్చే కొరుకు ఊపిరి పోసే తొలి పొద్దులయ్యే పొడిసే ఉద్యమాల పునాది వేసే నెత్తుటి చరితారాసే త్యాగాల బాటలోన తనువులు అర్పించిన మీకు వందనాలు ఇది అమరుల త్యాగాల ఫలిత తెలంగాణరా ఈ అవని ఉన్నంత వరకు చెరిగిపోదురా మరువబోకురా అమరులకు సలాం నువ్వు మరువబోకురా అమరులకు సలాం నువ్వు మరువబోకురా అమరులకు సలాం. నిజంగా జోహార్లు విద్యార్థి సమరవీరులకు. మీరన్నట్టుగా మా టీఎన్ఎన్ జనపాట కార్యక్రమం కూడా అస్మిత మా జనపాట కార్యక్రమం కూడా ఆ అమరులకు నిజంగా ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తుంది, జోహార్లు తెలియజేస్తుంది. వానక్క చాలా నీ కంఠం నుంచి ఆ పాట వింటుంటే నిజంగా ఆ అమరుల అమరత్వం మళ్ళొక్కసారి కళ్ళ నిండా నీళ్లు తెప్పిస్తుంది. అయితే మీతో మాట్లాడడానికి హన్మకొండ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అక్క. అన్న మీ పేరు చెప్పండి. తిరుపతి హన్మకొండ. తిరుపతి అన్న, మన వానక్కున్నారు, విష్ణుప్రియ గారు ఉన్నారు, మాట్లాడండి. జై తెలంగాణ అక్క. జై తెలంగాణ అన్న. మాకు ఒకటికి పల్లె కన్నీరు పెడతానన్న పాట పాడి అక్క. ఓకే ఓకే అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ తిరుపతి అన్న. తప్పకుండా పల్లె కన్నీరు పెడుతుంది పాట మా వానక పాడినిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం విష్ణుప్రియ గారితో మాట్లాడదాం. ఇందాకే చెప్పడం జరిగింది నేను, తను ఒక అద్భుతమైన గాయకురాలే కాదు, ఎన్నో పాటలు రాసినటువంటి, అసలు చాలా మందికి తెలియక వెనకాల ఉన్నది. కానీ అట్లాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణలో ఎంతగానో ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. విష్ణుప్రియ గారు నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. చెప్పండి, ముందుగా మీ గురించి మా ప్రేక్షకులకి పాటతో చెప్తారా, మాటతో చెప్తారా? పాటతోనే. ముందు తెలంగాణ సాధించినందుకు అందరికీ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మొదలు నాకు తెలంగాణ వచ్చినందుకు సంతోషం పాట ద్వారానే తెలియజేస్తాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, వీర తెలంగాణ కోటి రతనాల వీణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ, వీర తెలంగాణ కోటి రతనాల వీణ. భద్రాద్రి రామన్న దీవెనిది, భాగ్యనగర శోభల పున్నమిది. భద్రాద్రి రామన్న దీవెనిది, భాగ్యనగర శోభల పున్నమిది. బాసర తల్లి నిలిచిన నేల ఇది, వేములవాడ రాజన్న వేదమిది. జై తెలంగాణ, జై జై తెలంగాణ, విజయ తెలంగాణ కోటి రతనాల వీణ. గోదావరి గలగలల సవ్వడిది, మంజీరా నాదాల మంత్రమిది. గోదావరి గలగలల సవ్వడిది, మంజీరా నాదాల మంత్రమిది.
మంత్రమిది గులాబీల పరిమళపు గంధమిది గండు కోయిలలు పాడిన రాగమిది జై తెలంగాణ జై జై తెలంగాణ వీర తెలంగాణ కోటి రతనాల వీణ జై తెలంగాణ జై జై తెలంగాణ కళకళలాడే కరీము నగరము ముచ్చటగా మురిసె మా మెదకు నగరము కళకళలాడే కరీము నగరము ముచ్చటగా మురిసె మా మెదకు నగరము ఓయని ఎలుగెత్తే ఓరు గల్లు నగరము ఓయని ఎలుగెత్తే ఓరు గల్లు నగరము రంగవల్లులను నింపే నల్లగొండ నగరం జై తెలంగాణ జై జై తెలంగాణ వీర తెలంగాణ కోటి రతనాల వీణ జై తెలంగాణ జై జై తెలంగాణ వీర తెలంగాణ కోటి రతనాల వీణ. చాలా చాలా అసలు చాలా బాగా పాడినరు. ఈ పాట ఎవరు రాసిండ్రు మీకు? నేనే రాశాను. మీరే రాసిండ్రు? నేనే రాశాను. అంటే ఇదే అంటే మనకి ఈ 18వ తారీఖు మనకి ఇది అనౌన్స్ చేయంగానే వెంటనే నాకు వచ్చిన స్పందన అండి. కంగ్రాట్స్ మేడం. అయితే మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్తే మా. జై తెలంగాణ. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. నా పేరు కవిత. కవిత, మన వానక్కున్నారు, విష్ణుప్రియ గారు ఉన్నారు, మాట్లాడు. జై తెలంగాణ అక్క. జై తెలంగాణరా. అలా అక్క. హలో రాజబొమ్మలో పాట పాడారు. ఓకేరా. తప్పకుండా కవిత, నీ టీవీ వాల్యూమ్ తగ్గించి గట్టిగా మాట్లాడు. బయటకు వచ్చి కనబడుతున్నాక. మాట్లాడమ్మా. అలా అక్క. హలో హలో చెప్పమ్మా. జై తెలంగాణ అక్క. జై తెలంగాణ. రాజబొమ్మలో పాట పాడారు అక్క. ఓకేరా, తప్పకుండా. సరే అక్క. థ్యాంక్ యూ కవిత. థ్యాంక్ యూ కవిత, కాల్ చేసినందుకు. నువ్వు అడిగినట్టుగా, నువ్వు కోరినట్టుగా మా వానక్క రాతి బొమ్మలో ఉన్న పాట తప్పకుండా వాడినిపిస్తుంది. అయితే వానక్క, ఇందాక మనం విష్ణుప్రియ గారి పాట వింటూ ఉంటే అనిపిస్తుంది తెలంగాణలో కోటి రతనాల వీణ. జై తెలంగాణ కోటి రతనాల వీణ. నిజంగా తెలంగాణలో సిరి సంపదలే కాదు, మన సంస్కృతి చాలా గొప్పది. అందులో దాశరథి గారు అన్నారు ఆ మాట. అవును. అట్లనే అసలు మహిళలే కానీ మనం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మీరు ఒక ఎగ్జాంపుల్స్ ఈరోజు. ఎందుకనంటే మహిళలు ఈరోజు ఏ విషయంలో తక్కువ బోరు అని చెప్పడానికి ఇంత గొప్ప గాయకులు. ఒక పాడడమే కాదు, రాయడం కూడా. అసలు మహిళలు అనితర సాధ్యం, చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళలో మీరు ఇంత గొప్ప రాసిండ్రు. ఇంకొక కాలర్ కూడా మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అన్న. నమస్తే మేడం. జై తెలంగాణ. జై తెలంగాణ మేడం. చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు మోహన్ అండి, మామూలు డిస్ట్రిక్ట్ నుంచి వేస్తున్నామండి. చెప్పండి అన్న. ఇక వానక్కున్నారు, మన విష్ణుప్రియ గారు ఉన్నారు, మాట్లాడండి అన్న. హలో 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 మేడం. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ మేడం. మేడం మీ పాట వింటే నాకు చాలా మంచిగా ఉన్నాయి మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మా కోసం ఏదైనా తెలంగాణ పాట మంచిది వాడండి. ఓకే, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అన్న, కాల్ చేసినందుకు. అక్క, ఒక మంచి ఇందాక మన అన్న పల్లెక నిలబెడుతుంది పాట అన్నారు. ఏదైనా ఇంకా మీ నోట్ నుంచి పాట నెక్స్ట్ ఏం పాడుతున్నారు? ఇందాక నేను పాడినటువంటి పాట తమ్ముడు ఓరిగంటి శేఖర్ రాసిండు ఈ పాట. ఇది నేను ఆడియో చేసిన, నేనే పాడిన ఈ పాట. కాకపోతే ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు తమ్ముడు మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి పాట. మిలియన్ మార్చ్లో అప్పుడు విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఆ సందర్భంగా రాసినటువంటి పాట. అప్పుడు కూడా మారుమోగిన పాట నేను చేసిన, తమ్ముడు రాసిండు. ఆ సాంగ్స్ కూడా నేనే పాడిన. ఓకే, అందులో పాట నేను పాడతాను. ఓకే అక్క. అయితే నీ పాట కంటే ముందు మళ్ళొక్కరు కూడా మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. కిరణ్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. కిరణా? అవునండి. తమ్ముడు, మరి మన వానక్కున్నారు, విష్ణుప్రియ గారు ఉన్నారు, మాట్లాడు. నమస్తే. విష్ణుప్రియ గారికి అండి ఒకసారి. విష్ణుప్రియ గారు మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి.
నమస్తే అక్క. నమస్తే అండి. బాగున్నావా? బాగున్నానండి. మస్తు పాడింది అక్క, మంచిగా రాసిండ్రు. థ్యాంక్ యూ అండి. వానక్క మీరు కూడా మంచిగా పాడుతున్నారు. ఓకేరా, అట్లనే పాడుతుండండి. ఇక మన తెలంగాణలో ఉన్నారు మీరిద్దరే. ఓకే ఓకే. మంచి ప్రోగ్రామ్ చేసిండ్రు. మేమిద్దరం కాదురా, చాలా మంది ఉన్నారు. అదే అక్క, కానీ అందరికి అవకాశాలు ఎక్కడ వస్తున్నాయి అక్క? వస్తాయిరా, అందరం మనం ఒక తాటికి వచ్చి ఉంటే అందరికి వస్తాయి అవకాశాలు. అందరం పాడుకుందాం. టీఎన్ఎం ఛానల్ వాళ్ళు మన వాళ్ళే, మనందరినీ ఈ ఛానల్లో చూపిస్తారు. వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుపుకుందాము. తప్పకుండా. ఈ టీఎన్ఎం ఛానల్ వాళ్ళు కూడా మంచి ప్రోగ్రామ్ చేస్తుండ్రు అక్క. ఓకేరా, మీరు వస్తుండాలి, పడుతుండాలి, మంచిగా పాటలు చేయాలి. ఉద్యమాలు తెచ్చిండ్రు, ఇట్లా అభివృద్ధి కూడా చేయాలి మొత్తం. నువ్వు కూడా ఒక పాట పాడు రాదు? విష్ణక్క పాడుతుంది కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అక్కన ఒక పాట పాడమనండి మా అందరి కోసం. ఇక మహిళల్లో చైతన్యం రావాలి మొత్తం. తప్పకుండా తప్పకుండా. చిన్న కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. పాడతారు వాళ్ళు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం కాబట్టి మహిళలకు సంబంధించి పాటలు కూడా పాడదాం, అన్ని పాడదాం. ఇవాళ ఏంటంటే ఎట్లుండాలంటే అసలు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ బాధలే కాదు, మహిళ అభివృద్ధి, మహిళలు ఎంత గ్రేట్ అనేది కూడా ఈ రోజు ఎన్నో రంగాల్లో ముందున్నారు. బాధలనే మళ్ళీ గుర్తు చేసుకోకూడదు మనం ఎప్పుడు కానీ. ఎందుకంటే అయిపోయింది, బాధపడింది అంతా అయిపోయింది. ఇప్పుడంతా అభివృద్ధిని సాధించుకోవాలి. కాబట్టి ఎప్పుడు మళ్ళీ పాత వాటిని గుర్తు చేసుకొని బాధలన్నింటినీ ఇంకా ఎక్కువ చేసుకోవద్దు. ముందు ముందు ఎన్నో రంగాల్లో ఉన్నాం. దానికి సంబంధించి తప్పకుండా. ఇప్పుడు అక్క పడిన వెంటనే మళ్ళీ మీ పాట కూడా ఉంటుంది. అక్క అంటే ఆట పాటను జైల్లో పెట్టినా కూడా పాట ఎప్పుడు బందీ కాదు. అది ఎప్పుడు జనం ముందే ఉంటుంది. జనం నోట్లలోకి వెళ్ళి అది ఊట చెల్మలా ఊరుతూనే ఉంటుంది, బయటకు వస్తూనే ఉంటుంది. పాటను బంధించలేరు, ఆటను బంధించలేరు. ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం. ఇది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం. ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం. ఇది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం. జైలు గోడల ముద్దాడని పద్యమే లేదురా, పద్యాలకు ప్రాణదాతలు జైలు గొడలేరా, అవి జైలు గొడలేరా. సంఖ్యలతో స్నేహము చెయ్యని చేతులే లేవురా, అవి శక్తులే కాదురా. శిక్షలన్నవి ఒంటికి తప్ప గుండెకెయ్యలేరురా, ఆకాంక్షకెయ్యలేరురా. నిర్బంధించి హింసలు పెట్టి లాఠీలెత్తి కొట్టిన గాని లావాలాగా పొంగిన పాట ఎన్నడు లొంగదురా. ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం. అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం. ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం. అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం. నిజంగా నువ్వు చెప్పింది అక్షరాల నిజమక్క. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే దాంట్లో భాగంగా మన ఆటను పాటను బంధించాలని చూసినా కూడా ఇవాళ రాష్ట్ర సాధనలో ముందు నిలిచింది అమరుల అమరత్వం. అయితే మీలాంటి కళాకారులు, కవులు, వాళ్ళ పోరాటం చాలా గొప్ప ఎత్తున ఉన్నది. విష్ణుప్రియ గారు, మీరు కూడా ఒక దంచి కొట్టే సాంగ్ ఎట్లుండాలంటే తెలంగాణ ఎట్లా వచ్చింది, ఎంత హ్యాపీగా ఉన్నామో మీరే అన్నారు ఇందాక. మహిళా దినోత్సవం ఈరోజు మన బాధలు అంటే నో బాధలు, ఇక అంతా ముందుకే నడవాలన్నారు. అట్లా ఏదైనా ఉర్రు తొలగించి ఒక పాట వేసుకోండి. ఉర్రూతలు ఊగిస్తుందో లేదో మీరే చెప్పాలి. తప్పకుండా. అది మహిళా దినోత్సవం కాబట్టి మహిళ గురించి చెప్దామని. ఓకే ఓకే, పాడేసేయండి. నీ రాసిందే పాట. మగువా ఓ మగువా ఎదురు లేదు నీకిక, వ్యధలు వేదనలు కానవావు నీకిక. మగువా ఓ మగువా ఎదురు లేదు నీకిక, వ్యధలు వేదనలు కానరావు నీకిక. ఎదురీదే ధైర్యాన్ని నింపుకోనివిక, నవజీవన గమ్యాన్ని చేరుకోవాగక. మగువా ఓ మగువా ఎదురు లేదు నీకిక, వ్యధలు వెదలు కానరావు నీకిక. ప్రేమను పంచే అమ్మ మగువా, అనురాగానికి
మగువా ప్రేమను పంచే అమ్మ మగువా అనురాగానికి ఆకృతి మగువా బాధ్యత నేర్పే గురువు మగువా రక్షణ ఇచ్చే రాణి మగువా మగువా ఓ మగువా ఎదురు లేదు నీకిక ఎదలు వేదనలు కానరావు నీకిక అంతరిక్షంలో అతిథి మగువా వైద్య రంగంలో వెలుగు మగువా అంతరిక్షంలో అతిథి మగువా వైద్య రంగంలో వెలుగు మగువా వ్యవసాయానికి ఆది మగువా సాంకేతికంలో శాసని మహిళ మగువా ఓ మగువా ఎదురు లేదు నీకిక ఎదలు వేదనలు కానరావు నీకిక ఎదురీదే ధైర్యాన్ని నింపుకోనివిక నవజీవన గమ్యాన్ని చేరుకో ఆగక మగువా ఓ మగువా మగువా ఓ మగువా ఎదురు లేదు నీకిక మగువా ఓ మగువా నిజంగా చాలా ఇది ఈ రంగం ఆ రంగం అని కాదండి, ప్రతి ఒక్క రంగంలో ఉన్నారు. అసలు అబల అబల అంటారు కానీ 10 ఏళ్ల పిల్లల్ని కూడా ఎత్తుకొని మోసేస్తుంది. 10 ఏళ్ల పిల్లలు 50 కిలోలు ఉంటారేమో, మోయలేరు, బరువులు మోయలేరు, అవి ఇవి అనుకుంటారు. కానీ ఎక్కువసేపు అంటే పెరిగి కడుపులో మోయడమే కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ల పిల్లల్ని కూడా ఈజీగా ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి చేత కాదు, ఏం అవ్వదు అని అనుకోకూడదు. ఇక నుంచి ఇప్పటి నుంచి మీరు సగం బాధ్యతలు కాదు, పూర్తి బాధ్యతలు పెట్టినా మోయగలిగిన శక్తి మహిళకు ఉంది. ఎస్, మీరు అన్నది అక్షరాల నిజం. వానక్క, ఇప్పుడు మీ నోట్ నుంచి కొట్టర కొట్టు పాట వింటే చాలామంది మీకు ఫ్యాన్స్ ఉన్నారని విన్నాం. ఆ పాట వినకంటే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అన్న. నమస్తే అమ్మ, నా పేరు గోపాల్, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అక్కడ ఉన్న కవులకి కళాకారులకి ఇద్దరు వచ్చారు కదా, చాలా వందనాలు వాళ్ళకి అన్న. కానీ ఇందాక మనకు విష్ణుప్రియ చెల్లెలు ఉంది కదా అక్కడ. హలో అన్న చెప్పండి అన్న, వింటున్నాము. అయితే మా చెల్లెగారు ఏంటంటే అండి అని పిలిచింది, ఇందాక అండి అని పిలిచింది. అండి అని పిలిచి వాళ్ళు 20 చేసిపోయారు మన మీద, దాడి చేసినట్టు మాట్లాడారు. కాబట్టి అండి అనే పదాన్ని ఆ చెల్లెకి ఒకసారి గుర్తు చేస్తున్నాను తెలంగాణ విషయంలో. మీరు బాధపడద్దు. అండి అనే పదాన్ని మన తెలంగాణలో ఎవరైనా సరే అండి అని మాట్లాడుతూ అండి అనే మాట మంచిపోయి ఒరే అని పిలువని చెప్పండి. మన భాష ఎట్లాంటి భాష అది? అంటే దానికి రీప్లేస్మెంట్ ఒరే ఒకటేనండి? ఒకటే కదా, దాని చాలా ఉన్నాయి. మీకు సాధారణంగా ఇంకా మాకు టైం ఎక్కువ మీరు తీసుకోకూడదు, నా లేక ఇంకా ఫోన్ చేస్తారు కదా మీకు. అందుకని మీకు ఏదో ఎగ్జాంపుల్ 2 చెప్పాను. అండి అనే పదం మాట్లాడేది అలా మాట్లాడడం కాబట్టి బాధ అనిపించేస్తుంది. అండి పదాన్ని మనం ఎప్పుడు వాడకూడదు. సరే సరే. కాబట్టి అమ్మా మీరేం బాధపడద్దు, అంతేనా? సరేనా? కాకపోతే ఒక పాట పాడదమ్మా, తెలంగాణ అమరవీరుల విద్యార్థుల మీదకి వెళ్ళి తెలంగాణ వీరుల అమరవీరుల పాట పాడండి. తప్పకుండా అన్న. గోపాలన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అక్క, కొట్ర కొట్టు పాట నాకు చాలా పేరు తెచ్చింది 10 జిల్లాలలో. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, నీ ఆట పాటకు పల్లేసి మలు ఊగిసలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, నీ ఆట పాటకు పల్లేసి మలు ఊగిసలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా. కత్తిని మించిన కంఠాన్ని ఆడర ఇవాళ మన వీరుల త్యాగాల, జిల్లాలన్నీ గేరిల్లాలై దండుల సాగేలా నువ్వే ముందర ఉండాలా. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, నీ ఆట పాటకు పల్లేసి మలు ఊగిసలాడాలా ఉద్యమ ఉధృతమయ్యేలా. లొల్లికి ఢిల్లీ తల్లడిల్లా, లొల్లికి ఢిల్లీ తల్లడిల్లా, 6 ఏళ్ళ నగడపాటికి ఆ చంద్రబాబుకు చెమటబట్టేలా. ఆహా ఆంధ్ర పాలన అంతమయ్యింది,
డప్పుల మీద నిప్పుల తెలంగాణ చిన్నోడా ఆటపాటకు పల్లేసి మలుగుగి సలాడాల ఉద్యమం ఉధృతమయ్యేలా కొట్టల కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లేసి మలుగుకి సలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా గూడెము నుండి గుగ్గు అంటే గుంటూరోని గుండెయగాల గుంటూరోని గుండె రాగాల గుంటూరోని గుండె రాగాల వాడల నుంచి వాయిస్తుంటే బెజవాడంతా బెదిరిపోయి అరే బెజవాడంతా బెదిరిపోవాలా బెజవాడంతా బెదిరిపోయింది చిర్ర సిక్కన సప్పుడు వేసే కాకినాడకు కళ్ళు తిరిగింది కాకినాడకు కళ్ళు తిరిగింది కాకినాడకు కళ్ళు తిరిగింది ఏకదాటిగా ఏసే దరువుకు వలస కుక్కలు వలసిపోయింది ఏ వలస కుక్కలు అలసిపోయినాయి వలస కుక్కలు అలసిపోయినాయి పాతకు మోతకు గాతకు లేసి గాడిది కొడుకులు బలే 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 కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల తెలంగాణ చిన్నోడా నీ ఆట పాటకు పల్లేసి మలుగుగి సలాడాల ఉద్యమం ఉధృతమయ్యేలా కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లేసి మలుగుకి సలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా పోరాటానికి పుట్టుక తప్ప సాగు లేదా నీ సాటి చెప్పి సాగులేరని సాటి చెప్పాలా సాగులేరని సాటి చెప్పాలా జెండాలన్నీ పక్కన పెట్టి రాష్ట్ర సాధన బాట అరే పట్టింది రాష్ట్రసాధన బాట పట్టింది రాష్ట్రసాధన బాట పట్టింది రాజకీయానికి గోరి గట్టి ప్రజా పోరుకు పురుడు పోసిండ్రు ప్రజా పోరుకు పురుడు పోసింది ప్రజా పోరుకు పురుడు పోసింది అరే మద్దతి కోరి పద్ధతి మారినోళ్లకు మద్దతి కోరి పద్ధతి మారే పెద్ద మనుషులకు బుద్ధి చెప్పిండ్రు బలే 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 కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ చిన్నోడా అరే ఆ పాటకు పల్లేసి మలుగుగి సలాడాల ఉద్యమం ఉధృతమయ్యేలా కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా ఈ ఆట పాటకు పల్లేసి మలుగుకి సలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా కత్తిని మించిన కంట అరే ఇవాళ మన తీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరిల్లాలై దండులు సాగేలా మనమే ముందుగా ఉన్నాము కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లేసి మలుగుకి సలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా అరే ఊగిసలాడిండ్రు ఉద్యమం ఉధృతం చేసిండ్రు అరే ఉగిసలాడారు ఉద్యమం ఉధృతం చేసిండ్రు ఉగిసలాడిండ్రు ఉద్యమం ఉధృతం చేసిండ్రు ఉగిసలాడిండ్రు ఉద్యమం ఉధృతం చేసిండ్రు ఉగిసలాడిండ్రు ఉద్యమం ఉధృతం చేసిండ్రు నిజంగానే నువ్వు వాడినట్టుగా అది తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు రాజకీయ నాయకులనే కానీ అది ఎవరైనా కానీ నువ్వు చెప్పినట్టే జరిగింది. అంతా ఊగిసలాడిపోయిన చివరికి తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. మరొక్కసారి కూడా ఈ రాష్ట్రం సాధించుకున్నటువంటి సందర్భంగా మొట్టమొదటి మహిళా అంతర్దినోత్సవాన్ని మనము తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మళ్ళొక్కసారి టీఎన్ఎన్ ప్రేక్షకులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అట్లనే విష్ణుప్రియక్క అయితే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మనోళ్ళకు ఎట్లుంటుంది అంటే తెలంగాణ వాళ్ళ గురించి చెప్పాలనంటే నువ్వు అంటేనే మనకు ప్రేమ అనిపిస్తుంది. మనం బై మిస్టేక్లు ఎప్పుడన్నా అంటే ఆంధ్రలో పుస్తకాలు చదివి వాళ్ళతో సూపర్ చేసి ఎప్పుడన్నా మీరు అన్న మనకు అదేంది నా మీద ప్రేమ తగ్గిపోయిందా అన్న కింద అంటే అంత ఆత్మీయులు మన వాళ్ళు. కాబట్టి మనతో మాట్లాడడానికి ఇంకొకరు లైన్లో ఉన్నారు. హలో హలో అమ్మా. అన్న నమస్తే అన్న. హలో నమస్తే అన్న. నమస్తమ్మా. నమస్తమ్మా. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అమ్మా. అన్న మన వానక్కున్నది మన విష్ణుప్రియక్కున్నది మాట్లాడండి. అమ్మా నమస్తమ్మా. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అమ్మా జై తెలంగాణ అమ్మా. జై తెలంగాణ అన్నయ్య. అమరవీరుల గురించి ఒక మంచి పాట పాడండి అమ్మా. ఓకే అన్న, తప్పకుండా పాడతామన్నా. అన్న మీరు జై తెలంగాణ అమ్మా. జై తెలంగాణ. ఎక్కడి నుంచి కాల్ చేసిండ్రన్నా? రాజలింగం నా పేరు. అన్న మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మొట్టమొదటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. మన ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న తెలంగాణ రాష్ట్రంలో? చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది మనకు తెలంగాణ వచ్చినందుకు. అన్న థ్యాంక్ యూ అన్న. మీరు ఇట్లా ఫోన్ చేయాలి, మాతో మాట్లాడాలి. మీకోసం ఇప్పుడు మీరు అడిగిన పాట కూడా పాడతారు. థ్యాంక్ యూ అన్న. దండాలు. మంచిదమ్మా, ఉంటాము. జై తెలంగాణ. జై తెలంగాణ. విష్ణుప్రియక్క ఏమిస్తున్నావు పాట? నేను తెలంగాణ ముమ్మిరి అనే ఒక క్యాసెట్ వచ్చిందండి. బాబురావు గారు అని రాశారు ఆ పాట. ఆ పాట చాలా పేరు తెచ్చింది నాకు. ఆ పాట పాడతాను.
కుమ్మ కుమ్మల్లో కూసే కోయిల్లారా కొత్త పాట పాడుకుంటూ జతగా మీరు ఉంటారా సేను సేలల్లో తిరిగే సిలకల్లారా చిన్ని చిన్ని మాటలని వద్దకొచ్చి చెబుతారా గలగల గల గోదారమ్మ బిర 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 పరుగులు చూడు మా ఊరి మాగాణుల్లో నోళ్ళు తెరిచే బీళ్లను చూడు గాయమైన గుండెలోతు గేయమైన తీరును చూడు వేణునాదమైన గానం తెలంగాణమై మ్రోగెను నేడు కొమ్మ కొమ్మల్లో కూసే కోయిల్లారా కొత్త పాట పాడుకుంటూ జతగా మీరుంటారా సేను సేలల్లో తిరిగే సిలకల్లారా చిన్ని చిన్ని మాటలని వద్దకొచ్చి చెబుతారా సద్దుల పండుగ నాడు సంబరంగా నిద్దురలేసి తెల్లవారే వేళల్లోన తంగేడు పూలను తెంపి గునుగు పూలు గుప్పెడు తెచ్చి కట్టాయి పూలు కలిపి బతుకమ్మను ముద్దుగా పేర్చి ఆడబిడ్డలాడబోతే సంబరము అంబరమాయి ఆనందపు జల్లులు కురిసే కుమ్మ కుమ్మల్లో కూసే కోయిల్లారా కొత్త పాట పాడుకుంటూ జతగా మీరు ఉంటారా సేను సేలల్లో తిరిగే సిలకల్లారా చిన్ని చిన్ని మాటలని వద్దకొచ్చి చెబుతారా నైజాములు ఏలిన గడ్డ పులి బిడ్డలు పుట్టిన గడ్డ నైజాములు ఏలిన గడ్డ పులి బిడ్డలు పుట్టిన గడ్డ రాణి రుద్రమ్మ శౌర్యం దశ దిశలు దాటిన చోటు సమ్మక్క సారలక్కలు చిమ్మిన రక్త పోయేరు రణతంత్రపు పాతర నాడు జనసంద్రపు జాతర నేడు కొమ్మ కొమ్మల్లో కూసే కోయిల్లారా కొత్త పాట పాడుకుంటూ జతగా మీరు ఉంటారా సేను సేలల్లో తిరిగే సిలకల్లారా చిన్ని చిన్ని మాటలని వద్దకొచ్చి చెబుతారా నిజంగా ఎన్నో కష్టాలని గాథల్ని విజయాల్ని చాలా కోయిల కూస్తే ఎంత ఎంత కమ్మగా ఉంటుందో అంతే కమ్మగా మీరు రాయడం పాడడం అంత బాగుంది. అయితే మీ నుంచి ఇప్పుడు మన వాణక్క నుండి విష్ణుప్రియక్క నుండి పాటలే కాదు అసలు కళాకారుల జీవితం ఏంది, వాళ్ళ కష్టం ఏంది, వాళ్ళ సుఖం ఏంది, వాళ్ళ జీవితం తెలుసుకునే ముందు మన జనం పాట కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.